very good movie, and everybody will like it. Thank you. Thank you, sir. Thank you so much. Thank you so very much, sir. Thank you. And yes, మనం ఆల్రెడీ టీజర్ చూసేసాం కదా, టీజర్. బట్ నాకు ఎందుకో లక్ష్మీ లక్ష్మణ్ టీజర్ కూడా ట్రైలర్ చూడాలనిపిస్తుంది. ఏమంటావు? నిజంగా నాకేదనిపించింది సో మా దత్తాత్రేయ మీడియాలో ఫస్ట్ ప్రొడక్షన్ గా రిలీజ్ అయిన లక్కీ లక్ష్మణ్ మా హరిత వేగినేని గారు ప్రొడ్యూసర్ గా చేశారు, మా ఏఆర్ అభి గారు డైరెక్టర్ గా చేశారు. సో ఆ ఏవిని ఒక్కసారి చూసేద్దాము. లక్కీ పిలుస్తున్నారు. సో ఓకే, ఈ గట్టి చట్నీ దొరకాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం చూసేద్దాము. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై J Media. Thank you so much, J Media. And let's all watch the teaser of Fear. సో నా పేరు అమీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే లక్కీ లక్ష్మణ్ టీజర్ చూసి నాస్టాల్జియా అయిపోయింది మొత్తం. మై డైరెక్టర్ సార్ అభి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లక్కీ లక్ష్మణ్. అసలు టీజర్ చూస్తే మొత్తం 2 years బ్యాక్ అయిపోయినా. అండ్ దెన్ దత్తాత్రేయ మీడియా, దిస్ ఇస్ లైక్ ఆ ఫ్యామిలీ ప్రొడక్షన్. మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ మమ్మల్ని మంచిగా ఫ్యామిలీ లెక్క చూసుకుంటారు. యాక్చువల్లీ ఫియర్లా రోల్స్ కూడా లేకుంటే ఒక చిన్న చిన్న స్పాట్స్లా ఓజీ టీమ్ షుడ్ వర్క్ అనేసి మా బాయ్స్కి రోల్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ హరిత మ్యామ్. అండ్ అభి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆల్సో. అండ్ హరిత మ్యామ్, యూఆర్ సచ్ అ ట్రూ లీడర్. అంటే బేసికలీ ఒక మూవీ చేసినాక 1 more మూవీ మాలాంటి న్యూ ఆర్టిస్ట్కి దే డోంట్ గివ్ అ ఛాన్స్. But then with your golden heart, with so many golden awards, మీరు ఆపర్చునిటీ ఇచ్చారు ఈసారి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ Fear releasing on December 14. See you all day. See you there in theater scenario. Thank you. Thank you so much. Thank you, Amin. Satish. అందరికీ హాయ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం, పెద్దలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ యూ హరిత గారు అండ్ అజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాటలు రావట్లేదు ఏం చెప్పాలో. బట్ మీ అభిమానం కానీ మీ ప్రేమ కానీ నిజంగా సో మచ్. ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇక్కడ డబ్బులు చెప్పాలనుకుంటారు, ఏదైనా ఇక్కడ లైవ్ మాట్లాడాలి. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి దట్ యూ వాంట్ టు లీవ్? అసలు ఈ రోజుతో నేను ఫియర్ వదిలేద్దాం అనుకుంటే ఆ ఫియర్ ఏంటి? ఫియర్ అంటే పెద్దలంటే భయం. పెద్దల ఓకే, ఓకే. హాయ్ అండి, నా పేరు అనురాగ్ సింటూ. లక్కీ లక్ష్మణ్లో గట్టి సిగ్గు చేశాను. అండ్ అలాగే ఇప్పుడు ఫియర్లో ఏసీపీ ఇన్స్పెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ హరితక్క గారికి అండ్ అలాగే ప్రొడ్యూసర్ ఏఆర్ అభి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే హోస్ట్ చేస్తూ అండ్ ఇక్కడ మళ్ళీ మాట్లాడుతూ తిట్టుకుంటారు, అక్కడ ఇంటికి మాట్లాడతారని. సో వచ్చిన ప్రతి ఒక్కరికి గెస్ట్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ సార్కి అండ్ అపర్జీ సార్కి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరు పెద్ద ఆర్టిస్ట్తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే, ఎక్కువ వద్దు, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అమీన్ అండ్ అలాగే సతీష్ గారు. ఓకే, గట్టి చట్నీ నుంచి ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ గారికి మరి ఒక్కసారి స్వాగతం సార్. లక్కీ లక్ష్మణ్ కి కూడా మన అనూప్ రూబెన్స్ గారే మ్యూజిక్ అందించారు సార్. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికి నమస్కారం. ఫియర్ మూవీ గురించి చెప్పాలంటే ఓన్లీ హరిత గారి గురించి చెప్పాలి. బికాస్ అంటే న్యూ కమర్, అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు. అండ్ ఇద్దరు కపుల్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అది అభి అండ్ హరిత గారు. బికాజ్ ఆ వర్క్లో కూడా ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి ఒక ఫిలిం 14th రిలీజ్ చేస్తున్నారు థియేటర్లో. సో ఆల్ ద బెస్ట్ హరిత గారు అండ్ అభి.
అండ్ టీఏ మూవీ ఇట్స్ లైక్ వన్ మ్యాన్ షో లాగా వేదిక గారు షీ డిడ్ ఏ గ్రేట్ యాక్టింగ్ అండి. దీంట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు అండ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ రిలీజింగ్ ఆన్ 14th. సార్, మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి దట్ యూ వాంట్ టు లీవ్? ఇవాళ నుంచి వదిలేద్దాం అనుకున్న ఫియర్ ఏంటి? స్టేజ్ ఫియర్ అంతే. స్టేజ్ ఫియర్. ఓకే సార్, మేము ఇబ్బంది పడుతున్నామని మాకు ఇండైరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు వేదిక ముందున్న పెద్దలకి, నా సహ నటీనటులకి, అలాగే మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ నాలో ఏమైనా తప్పులు అవి ఉంటే ఎత్తి చూపిస్తూ మేము ముందుకెళ్ళడానికి, మాకు మంచి పేరైనా ఏదైనా రావడానికి కోఆపరేట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం. ఫియర్ అంటే భయం కదా. భయం లేని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది, ఎంతో కొంత భయం ఉంటుంది. సో అలాంటి భయాల్ని మనం ఎలా అధిగమించాము అన్నది ఇంపార్టెంట్. మనకి తెలుసో తెలియకుండానే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు పిల్లల్లో కొన్ని భయాలు ప్రవేశపెడుతుంటారు. అంటే వాళ్ళ మాట వింటలేదనో, ఇదో బయట బూచాడున్నాడు, లేకపోతే దొంగాడున్నాడు, వస్తాడు, ఏదో చేస్తాడు అని అలా భయపెడుతుంటాం. తెలియకుండా కొంతమందిలో ఆ భయాలు పెరిగి పెద్దవుతాయి. అలాంటి భయాలు ఇంచుమించుగా అందరికీ జీవితంలో ఎక్కడొక్కడ ఎంతో కొంత ఏదో స్థాయిలో ఉంటాయి. అలాంటి భయాలను ఉద్దేశించే ఈ సినిమా తీశారు అని అనుకుంటున్నాను నేను. మా డైరెక్టర్ హరిత గారు చాలా వండర్ఫుల్ ప్రొడక్షన్ టీమ్ ఇది. డైరెక్టర్ గారు హరిత గారు కానీ, మా ప్రొడ్యూసర్ అభి గారు కానీ చాలా అంటే మమ్మల్ని అంటే ఆర్టిస్టులాగా అలా కాకుండా ఇంట్లో మనుషుల్లాగా చాలా ప్రేమగా అభిమానంగా చూస్తున్నారు. ఇప్పుడు భయం గురించి చెప్పాలంటే సరదాగా చెప్తాను. మా యాక్టర్లకి మాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. పొద్దున్న లేస్తే ప్రొడక్షన్ హౌస్ల నుంచి కాల్స్ వస్తాయా రావా, ఎవరైనా పిలుస్తారా పిలవరా, అదొక భయం. సరే, ఎవరో ఫోన్ చేశారు, పిలిచారు, మళ్ళీ మనం అడిగిన బడ్జెట్ ఇస్తారా ఎవరా, దానికి ఇంకేదైనా పేరు చెప్తారా, అదొక భయం. అది కూడా దాటిన తర్వాత ఇంకో భయం ఏంటి, బిల్స్ వస్తాయో రావా, పేమెంట్ టెన్షన్ ఇస్తారా, లేకపోతే బాగా లేట్ అవుతుందా, ఎగ్గొడతారా, రకరకాల భయాలు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడే, ఎలా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నాను అంటే ఇది పని లేదనుకుంటాడేమో అని భయం. అలా బిజీగా ఉన్నామని చెప్తే ఇది పోటీ కొడుతున్నాడు అంటారేమో అని భయం. అలాగా భయాలు లేని జీవితం అన్నది ఉండదు. తర్వాత చెప్పాను, ఈ భయాలు ఎలా ఉంటాయి అన్నది మా ఫియర్ సినిమా చూడండి, చూసి మీరందరూ ఆదరిస్తే బాగుంటుంది. దత్తాత్రేయ పుత్రుడు ఆంధ్రాలో ఎలా అదరగొడుతున్నాడో మా దత్తాత్రేయ ప్రొడక్షన్స్ కూడా వాళ్ళు తీసిన ఈ సినిమా విడుదల డిసెంబర్ 14న విడుదలయ్యి అంతే లెవెల్లో అదరగొట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి చెప్పలేదు, ఇవాళతో ఆ ఫియర్ని మనం వదిలేద్దాం. ఇప్పుడే చెప్పాను కదండి, నటులు ఉన్న భయాలన్నీ చెప్పాను, ఒక లిస్ట్ ఎక్కడ పెట్టాను కదా. పర్సనల్గా అంటే ఉంటాయి, చిన్నప్పటి నుంచి రకరకాల భయాలు ఉన్నాయి. మా నాన్నగారు అంటే మేము చెప్పకుండా సినిమాకి వెళ్తే ఆయన ఇంటికి రాగానే కొడతాడేమో అని భయం ఉండేది చిన్నప్పుడు. ఆయన అలాగే చెత్తగొట్టేవారు అనుకోండి, అది వేరే సంగతి. అలాగే ఎప్పుడైనా లేట్ అయ్యి కొంచెం ఇంటికి త్వరగా వెళ్లకుండా పనులు చూసుకున్నాక కాసేపు ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి వెళ్దాం అనుకుంటే ఏంటి త్వరగా ఇంటికి రావా, నా ఇంట్లో నా వైఫ్ అంటదేమో అని భయం. అలా ఉంటాయి, ప్రతి వాళ్ళకి భయాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ వదిలిపెట్టలేని భయాలు సార్. పెడుతుంది అనే భయాన్ని వదిలిపెడితే ఇంకా రేపు ఫుడ్ ఉండదేమో. అంటే దానికి కూడా తెగించిన వాళ్ళు ఉంటారు, అది
అంటే ఇక్కడ మా ఈ అభి గారికి కానీ హరిత గారికి కానీ ఒక భయం లేదు. ఎందుకంటే వీళ్ళు డైరెక్టర్ అయినప్పుడు ఆయన ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్ అయినప్పుడు ఈవిడ ప్రొడ్యూసరు. సో డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారు దొరకడైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ సరైన కోఆపరేట్ చేయట్లేదని భయం వాళ్ళకి లేదు. సో ఇలాగే భయం లేకుండా మరిన్ని సినిమాలు చేయాలి, మా అందరిని ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hello everyone, this is Satvika and my sister Sarnika. Andarki namaskaram. First of all, thank you so much Harikaman and Abhisha. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇది నా ఫస్ట్ మూవీ. Thank you ma'am for love and support. అందరూ ఈ మూవీని థియేటర్లో చూడండి, తర్వాత ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సాత్విక. సాత్విక నువ్వు కూడా మాట్లాడతావా? ఓన్లీ ఆకర్షణ స్క్రిప్ట్. ఓకే, యాక్షన్ చెప్పాలా హరిత గారు? ఓకే, యాక్షన్ అంటే చెప్పండి మేడం ప్లీజ్. అరే దీనికి స్క్రిప్ట్ అవసరం లేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. అండ్ మేము గాయత్రి అండ్ గీతిక. సో ఎవరెవరని కూడా చెప్పేస్తున్నారు, గాయత్రి అండ్ గీతిక. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హరిత గారికి అండ్ అభి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా ఫస్ట్ మూవీ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం ఆడిషన్స్కి వచ్చాము, నాకు ఇంకా గుర్తుంది. లైక్ మీరు చాలా బాగా ట్రీట్ చేశారు, ఇలా ఫ్యామిలీ లాగా. ఈవెన్ షూట్ అప్పుడు కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, దీనికి 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అభి గారు మీకు కూడా. అండ్ ఈ షూట్లో వర్క్ చేయడం మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ షూట్తో మేము చాలా నేర్చుకున్నాము. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో ఆర్టిస్ట్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మూవీ గురించి మాట్లాడతారు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ గురించి మాట్లాడద్దా అండి? మమ్మీ డాడీ అన్న. ఓకే, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారి గురించి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ thank you for this experience. It was a very lovely experience and I made a lot of friends. I'd like to say thank you to everybody. And what else today? ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇచ్చారా? No, she didn't give me anything. డైరెక్టర్ గారు షార్ట్ తీయక సరిగ్గా యాక్ట్ చేయకపోతే తిట్టారా? చేయలేదు. తిట్టలేదు. ఓకే, డన్. ఆపర్చునిటీ ఇచ్చా, డబ్బులు ఇవ్వాలి. ఓ వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. అంటే నేను ఒంట్లో బాగాలేదు, దగ్గుంది, కానీ ఈ సియర్ ఫంక్షన్ ఈ సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్కి రాలేదు. 2-3 మిస్ అయ్యాను. ఎలాగైనా ఈరోజు ఈ ఫైనల్ రేపు రిలీజ్ కాబోతున్న ఈవెంట్కి రావాలని అడ్జస్ట్ చేసుకొని వచ్చా. హరిత అండ్ అభి వాళ్ళిద్దరంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే వాళ్ళు నన్ను అంత అభిమానిస్తారు. వాళ్ళ సినిమా లక్కీ లక్ష్మణ్ ముందు నుంచి ఆ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. తర్వాత ఎన్నో విషయాల్లో వాళ్ళతో డిస్కస్ చేయడం, ఆ సినిమా గురించి, కథ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేయడం, అలా అలా వెరీ ఫ్యామిలీ అయిపోయాం. చాలా ప్యాషనేట్ ఉంది వాళ్ళిద్దరికి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎలాగైనా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాత సంపాదించాలి, సక్సెస్ సంపాదించాలని ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుని చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళ లైఫ్లో ఒక సినిమా చేశారు, లక్కీ లక్ష్మణ్, చాలా మంచి సినిమా. థియేటర్లో రిలీజ్ చేశారు, ఓకే యావరేజ్ ఆడింది. తర్వాత ఓటీటీ ద్వారా దాని ద్వారా చాలా మంది చేరింది. చాలా వాళ్ళకున్న తక్కువ రిసోర్సెస్లో ఆ సినిమా సర్ప్రైజ్గా ఏ షెడ్యూల్ అనుకున్న షెడ్యూల్లో ఫినిష్ చేసింది. ప్రొడ్యూసర్గా అనుకున్న బడ్జెట్లో చేసి ఆడియన్స్ చాలా మంది దగ్గరగా రీచ్ అయింది. ఆ తర్వాత తను డైరెక్షన్ చేసుకుంటూ అభి ప్రొడ్యూస్ చేస్తూ మళ్ళీ ఒక సినిమా మొదలుపెట్టి అనగానే అరే పోయినసారి కమర్షియల్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే లేదు సార్ చేసేద్దాం సార్ చేసేసాం.
నాకు అప్పుడు ఆమె ఫియర్ అని సినిమా పెట్టింది, కానీ ఆమె చేస్తున్నప్పుడు నాకు ఫియర్ స్టార్ట్ అయింది. ఎలా చేస్తారు, ఎలా అమ్ముతారు, ఎలా అని. కానీ అవన్నీ ఏం చూసుకోవట్లేదు. నేను సినిమాలు తీయాలి, రిలీజ్ చేయాలి, ముందుకు వెళ్ళాలని మళ్ళీ మొదలుపెట్టింది. మరి అనుకున్న రోజులలో ఒక్క రోజు మిస్ కాకుండా సినిమా అయిపోయింది సార్. సినిమా అన్నది నాది అప్పటికే సినిమా, నేను నా షెడ్యూల్ గ్యాప్లోనే సినిమా ఫినిష్ చేసేసింది. మళ్ళీ చక్కగా టీజర్స్ అది ప్రమోషన్ చేసి రేపు 14th మీ ముందుకు వస్తుంది. డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్న అందరు ఎవరైనా సరే వస్తున్న యంగ్ డైరెక్టర్స్, యంగ్ ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనెట్గా ఇండస్ట్రీకి ఇలా సంవత్సరానికి వీళ్ళందరూ తీస్తున్న సినిమాలు ఇండస్ట్రీ నడుపుతున్నాయి. ఉన్న ఒక పెద్ద సినిమాలే కాదు, తీస్తున్న పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలే కాదు, వీళ్ళందరూ తీస్తున్న సినిమాల వల్ల ఇండస్ట్రీ నడుస్తుంది. కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి, నమ్ముకున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి, ఎగ్జిబిటర్లు సపోర్ట్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్లు సపోర్ట్ చేయాలి. అన్నిటికన్నా ఎక్కువగా సోషల్ మీడియా కంపల్సరీ ఈ సినిమాలని ఉన్నదానికన్నా భుజాల మీద చేసుకొని సపోర్ట్ చేయాలి. నా సపోర్ట్ ఎప్పుడు ఇలాంటి సినిమాలకు ఉంటుంది. అది నేను ఎప్పుడు చూపిస్తున్నా. గత 25 years నుంచి ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ అలాగే హియర్ సినిమాకి వచ్చేసరికి హరిత తీసుకున్న కాన్సెప్ట్ ఈరోజు ఏవైతే ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్నారో అలాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇది కథ నాకు చెప్పింది, చాలా బాగా తీసి. నేను చూడలేదు సినిమా, నేను కూడా ఆడియన్స్ ఫస్ట్లో చూస్తాను. సరే కథ చెప్పిన తర్వాత దానికి కాస్టింగ్ని ఏ కథకి ఎవరు అవసరం మనం తీసుకున్నది. ముఖ్యంగా వేదిక తను 4 రాష్ట్రాల్లో తను తెలుసు కాబట్టి తను తీసుకున్నాను సార్. తన పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. తను తీసుకున్న తర్వాత అన్ని క్యారెక్టర్లు తీసుకుని చాలా చక్కగా సినిమా తీసింది. టీజర్ చూడగానే క్లాస్గా టెక్నీషియన్స్ కూడా, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చాలా పద్ధతిగా సినిమా తీసిన సినిమా టీజరు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా రేపు థియేటర్లో మంచి సపోర్ట్ దొరకాలి. తనకి సపోర్ట్ దొరికి మంచిగా ఆడి ఓటీటీలో కానీ శాటిలైట్లో కానీ మంచి పేరు సంపాదించి ఫస్ట్ ఆ డబ్బులు వెనక్కి వస్తే దాని మీద ఉన్న నా ఫియర్ పోతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ హరిత, అభి, కంగ్రాచులేషన్స్, వెరీ బెస్ట్. అండ్ మీడియా అందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీంలో ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులందరికీ, అప్పాజీ గారికి, మిగతా నటీనటులందరికీ నా ఆల్ ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమాలో మిగతా పనిచేసిన టెక్నీషియన్లకి, చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ హియర్ టీమ్. 14th రిలీజ్ అవుతున్న ఈ సినిమాని 2 రాష్ట్రాల పబ్లిక్ కాదు, వరల్డ్ వైడ్ ఉన్న థియేటర్ ఆడియన్స్ అందరూ ఈ సినిమాను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సార్ మీ బిగ్గెస్ట్ ఫియర్ గురించి ఒక నిమిషం, ఇక్కడ వచ్చిన సోహెల్ గారికి శుభాకాంక్షలు. నా హీరో సోహెల్ గారు. ఓ థ్యాంక్ యూ సార్. మీ బిగ్గెస్ట్ ఫియర్, మీరు ఇవాళతో ఆ ఫియర్ ని వదిలేయాలి అనుకుంటే అది ఏంటి? వదలదమ్మా. అంటే వదలలేని ఫియర్ ఏముంటుంది? నాకు ఒక చిన్న ఇచ్చైనా ఫియరే, సాగు అయినా ఫియరే. మళ్ళీ సినిమా తీయాలి కదా, ఈ ఫియర్ పోకూడదు. ఈ ఫియర్ ఉంటేనే నేను సినిమాలు చేస్తుంటా. గత 18 years సినిమాలు చేస్తున్నా. ఆ ఫియర్ ని కంటిన్యూ చేసుకుంటున్నా. కాబట్టి ఫియర్ అనేది ఉండాలి. ఫియర్ లేకపోతే, భయం లేకపోతే ఎవరు వినరు. కాబట్టి భయం అనేది కంపల్సరీ ఉండాలి. ఈ సినిమా కూడా అందరినీ భయపెట్టిస్తుంది. ఓకే, ఫియర్ తో మీకు ఫైర్ వస్తుంది. yes, thank you so much sir, thank you. And congratulations Beckham sir for your movie. షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫిలిం లక్కీ లక్ష్మణ్ షేర్ చేశాము. స్టేజ్ దగ్గరకు వచ్చిన గెస్ట్గా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమాని చాలా కష్టపడి డైరెక్టర్ గారు, హరిత గారు సినిమా డైరెక్ట్ చేశారు. లక్కీ లక్ష్మణ్ సినిమా చూస్తున్నప్పుడే నాకు స్టోరీ చెప్పింది మేడం. సో అప్పటి నుంచి మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ స్క్రిప్ట్. సో అది లక్కీ లక్ష్మణ్ సినిమాలో చేస్తున్నప్పుడు మేడం దాన్ని కంటిన్యూటీగా క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చింది. సో ఆ క్యారెక్టర్ని మీ థియేటర్లో వచ్చి చూడండి. మంచి క్యారెక్టర్ అన్నప్పుడల్లా ప్రొడ్యూసర్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ సినిమా నన్ను హీరో పెట్టాలని మళ్ళీ ప్లాన్ చేస్తుంది. మళ్ళీ ఫస్ట్ సినిమా చేశాడు కాబట్టి బ్లాక్ స్టార్ 3rd సినిమా చేయాలని ప్రపోజల్ ఉన్నాడు. సో మంచి కాంటెంట్తో ఈ సినిమా చేశారు. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ December 14th. I wish all the best for my producer, my director and my team. Thank you so much. ఎక్కడ చేయించిన హెయిర్ స్టైల్, అది హెయిర్ స్టైల్ కిర్రాకున్నది. అది
ఈయన అమ్మ జీవితం అసలు ఏడన్నది వెస్ట్ ఇండీసా సౌత్ ఆఫ్రికానా? సౌత్ ఆఫ్రికా నుంచి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ చూపించుకొని వచ్చారు. అది ఎస్టాకి సౌత్ ఆఫ్రికా వెళ్ళేంత వరకు ఇదే మెయింటైన్ చేస్తారా అండి? అవును, నేను ఒక ఫిలిం కోసానికి లుక్ ఉంది, ఆ సినిమా కంటిన్యూటీ రన్ అవుతుంది ప్రభాస్ గారిది. సో ఆ సినిమా షూట్ నుంచి వస్తున్నాను, సో దానికోసానికి లుక్ ఉంది. సో సో మాకు అలా ఒకటి విసిరేశారనమాట. నెక్స్ట్ మేము ప్రభాస్ గారి సినిమాలో నేను చూడబోతున్నాము. ఛాలెంజ్ చూస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ గారికి, అభి గారికి స్పెషల్ థ్యాంక్స్. బికాజ్ నా కోసానికి కష్టపడి నేను ఈరోజు షూట్లో ఉంటే ఎవ్రీ 1 or 2 hours చేస్తుంటాడు. బయలుదేవా 6 o'clock ప్యాకప్ కంటిన్యూటీ అంటుండ్రు. సో ఈ సినిమాలో నాకు ఒక యాక్టర్తో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోస్ట్ కూడా ఇచ్చారు. సో దాన్ని కూడా 100% కంప్లీట్ చేశాము. సో ప్లీజ్ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి, మళ్ళీ ఒకసారి థియేటర్లో ఫియర్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో పిలుస్తారేమో అనుకున్నా, సో కొంచెం ఎర్లీగానే పిలిచారు. ఈ సినిమాలో హీరో ఎవరు అంటే ఇప్పుడు తెలుస్తుంది, నువ్వు స్టేజ్ మీద ఉంటే తెలుస్తుంది. ఆయన లేదు, నాకు నువ్వు కనబడుతున్నావు ఈ నుంచి. మా సోహెల్ అలానే ఏడిపిస్తుంటాడు సరదాగా. సో ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. అలాగే వేదిక మీద ఎవరు లేరు, నేను తప్ప. సో వేదిక ఎదురు ఉన్న గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వేదిక మీద కానీ వేదిక కింద కానీ లేని వేదిక గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. యాక్చువల్గా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కొంచెం సడన్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వేరే ప్రమోషన్స్లో బిజీగా ఉండడం వల్ల. చాలామందికి నేను ఫోన్ చేసి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాం, సో కొంచెం టైం చూసుకొని రండి అని చెప్పాను. సో వచ్చిన వాళ్ళందరితో ఫోటో నా మైండ్లో ఉంది, రాని వాళ్ళకి గుర్తుపెట్టుకున్నా, ఇంకెప్పుడు వెళ్ళాను. అలాగే చాలామంది కాల్ చేసినప్పుడు అడిగిన మాట ఏంటంటే గెస్ట్ ఎవరు గెస్ట్ ఎవరు గెస్ట్ ఎవరు. నా సినిమా ఈవెంట్కి నేను ఖర్చు పెట్టింది ఈ సినిమాకి గెస్ట్ ఎందుకు, నేను ఉంటాను కదా, నా కోసం రావాలి అని చెప్పి మనసులో నేను అనుకొని కామ్ అయిపోయాను. బట్ నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే చాలామంది నాలాగా ప్యాషన్తో ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేయాలని చెప్పి చాలామంది చేస్తారు, చాలామంది ఆపేస్తారు. సో నాకు అర్థం కాదు, ఒక ఈవెంట్ చేయాలని అంటే గెస్ట్ కావాలి అనేది మ్యాండేటరీ లాగా చేసేసారేమో అని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పాలని అంటే చాలామంది ఇప్పుడు వచ్చాక కూడా అడిగారు గెస్ట్ ఎవరు అని చెప్పి. సో నా సినిమాకి గెస్ట్ కాదు, గెస్ట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళందరూ నా సినిమా గెస్ట్. ఎందుకంటే జనరల్గా మనందరం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. భగవంతుడిని ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి మనలో ఎవరో డైరెక్ట్గా చూసి ఉండరు. అందరం మన గుళ్ళల్లో చూస్తాం, ఫోటోల్లో చూస్తాం, మనం చెప్పేది ఆయన వింటాడు అనుకుంటాం, మన కోరికలను ఆయన తీరుస్తాడు అనుకుంటాం. అలాగే వీళ్ళందరూ కూడా నా దృష్టిలో భగవంతులే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎక్కడ పుట్టాం కాదు ఎక్కడికి చచ్చాం అనేది నిరూపించారు. అంటే ఎలా చచ్చాం అంటే ఆయన బర్త్కి ఒక వాల్యూ లేకపోయింది, కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏంటో ప్రూవ్ చేశారు. సో ఆయన ఈ ఈవెంట్కి గెస్టే. అలాగే ఏఎన్ఆర్ గారు ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ దాకా వచ్చారు. ఇలా ప్రతి ఒక్క హీరో, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క హీరో, వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. వీళ్ళందరూ నాకు భగవంతుడితో సమానం. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఎలా అయితే భగవంతుడు గుళ్ళో ఫోటోల్లో ఉంటాడో వాళ్ళందరూ మీ మాట వింటున్నారు, అలాగే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు, మీరు బిలీవ్ చేస్తారు. అలాగే నేను కూడా. సో వీళ్ళందరూ నా ఈవెంట్ చూస్తున్నారు, అలాగే వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేస్తున్నారు అని చెప్పి నేను బిలీవ్ చేసి వీళ్ళందరూ నా చీఫ్ గెస్ట్ అని అనుకుంటున్నా. సో వీళ్ళే నా చీఫ్ గెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సినిమా నేను తీసింది నాకు ఇష్టమై తీశాను. అలాగే ఆడియన్స్ కూడా నేను ఎప్పుడు కూడా రండి చూడండి అని చెప్పను. ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, వినండి, నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే హిట్ చేస్తారు. సో నాకు తెలిసి మనం ఆడియన్స్కి చెప్పే స్థాయి సీన్ రెండు నాకు లేవు. సో డెఫినెట్లీ కంటెంట్ చూడండి, నచ్చితే వెళ్ళండి, హిట్ చేయండి. 70 అవార్డులు ఈ సినిమాకి తీసుకొచ్చామనంటే డెఫినెట్గా ఏదో ఒక విషయం ఉండుంటుంది కాబట్టి ఎంకరేజ్ చేస్తే మంచిది. బట్ ఒకటి చేసాము, కొంతవరకు మేము ఆడియన్స్ మెప్పు పొందగలిగాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చేసాం, దీని తర్వాత ఇది కాకపోయినా ఇంకోటి కూడా చేస్తాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్.
ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను ఆల్రెడీ. చాలామంది నా దగ్గరకు వచ్చి హీరోయిన్ రాలేదేంటి, అవునా అదేంటి, నిన్నే కదా తిరుపతిలో దర్శనానికి వెళ్ళారు, అలాగే ప్రెస్ మీట్ అది చేశారు, కాలేజీకి వెళ్ళి చేశారు, మరేంటి హీరోయిన్ రాలేదు, ఏమైంది, ఏమన్నా డిస్టర్బెన్సా, హీరోయిన్ ప్రమోషన్స్కి సపోర్ట్ చేయట్లేదా, మీకు హీరోయిన్కి మధ్య ఏదో జరిగిందంట కదా, రకరకాలు ఆర్టికల్స్ అది ఇది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చాలామంది అడిగారు. అసలు మీకు తెలుసా మా మధ్య ఏం జరిగిందో? మీకు తెలుసా? అసలు ఆమె ఏం చేసిందో మీకు తెలుసా? కేవలం ఏదో అడగాలి కాబట్టి ఏంటి హీరోయిన్ రాకుండా ప్రీవియస్ ఈవెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ హీరోయిన్ బేస్డ్ అన్నారు, గెస్ట్ రాలేదు, హీరోయిన్ కూడా రాలేదు, ఏమైందని చాలా మంది నన్ను అడిగారు. కాదు అవసరమా? అసలు అవసరం అని అంటే చెప్పాలి, ఏదైనా సరే డౌట్. ఇప్పుడు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉందా లేదా? ఉంది. సో చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది. మీరు ఆగండి అంకుల్, లెట్ దెమ్ నో. మీరు ఆగండి అంకుల్. సారీ చందు, నువ్వు ఆగు, లెట్ దెమ్ నో. సో బేసిక్గా హీరోయిన్కి మాకు ఏం జరిగిందని అంటే, మేము సినిమా టీజర్ 4 లాంగ్వేజెస్లో రిలీజ్ చేద్దాం అని అంటే ఆమె 4 లాంగ్వేజెస్లో 4 సెలబ్రిటీస్తో రిలీజ్ చేయించింది. అది మాకు హీరోయిన్కి మధ్య జరిగింది. సినిమా మేము ట్రైలర్ లాంచ్ చేయాలని అంటే మాధవన్ గారితో మాట్లాడి ట్రైలర్ లాంచ్ చేయించింది మాధవన్ గారితో. సో ఆవిడకి మాకు మధ్య అంతా హెల్తీ అండ్ పాజిటివ్ రిలేషన్ ఉంది. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆవిడ రాలేకపోయింది అండ్ షీఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ దట్. సో కాబట్టి దయచేసి గెస్ట్ రాలేదు, హీరోయిన్ రాలేదని కాకుండా వచ్చిన వాళ్ళని గుర్తించి వచ్చిన వాళ్ళని గౌరవించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా గురించి చెప్పాను కదా ఆల్రెడీ, టీజర్ ట్రైలర్ చూడండి, నచ్చితే మీరే చూస్తారు. సో మాకు నమ్మకం ఉంది కాబట్టి సినిమా December 14th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. 12th అంటే రేపు సాయంత్రం నుంచి సెలెక్టెడ్ థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము. సో దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్. అంటే మేమేమనుకున్నామంటే మహా అయితే ఒక 20-30 సీట్లు బుక్ అవుతాయని అనుకున్నాం. బట్ మ్యాక్సిమం మేము ఓపెన్ చేసిన చోట్ల అంతా కూడా మోర్ దాన్ 70-80% ఆక్యుపెన్సీ వచ్చింది. సో అది చాలా పాజిటివ్ సైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మిగతా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. అలాగే 14th చూడలేని వాళ్ళు 14th వచ్చి చూడండి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ దే గేవ్ ద బెస్ట్. ఎస్పెషలీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది ఉన్నారు. అంటే ఏంటి అన్నీ చెప్పాడు బాగానే ఉంది, మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చి ఇదే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అని అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే. ఎందుకంటే డబ్బులు ఉంటే ప్రతి ఒక్కటి సినిమా చేయలేడు. కోర్టులో ఉన్నా కూడా వచ్చి ఎంతోమంది సినిమా ఆపేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దమ్ముగా 2 సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేశా. సో దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. నా సినిమాలో యాక్ట్ చేసిన అప్పాజీ గారు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆయన చేసిన రోల్ ఏదైనా సరే ఆయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ఉంటారు. మా సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ని మా గ్రూప్లో వేస్తుంటే ఆయన షేర్ చేస్తారు. రియలీ సార్ అంటే దట్ ఫీల్స్ సో క్లోజ్ టు మై హార్ట్. ఈసారి డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో మీరు చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే చిన్న సినిమా అన్నప్పుడు నిజంగానే చిన్న సినిమా కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్స్ తగ్గించుకొని చేసిన ఆర్టిస్టులకు కానీ, అలాగే ఎంతో హార్డ్ వర్క్ చేసిన హీరోయిన్కి కానీ, అలాగే మా ఫ్రెండ్ సాహితి గారు అండ్ సతీష్ అండ్ చిన్న క్యారెక్టర్ అయినా లీడ్ రోల్కి ఒప్పుకున్న అరవింద్ కృష్ణ గారు కానీ, త్యాగి షిండే గారు, జేపీ గారు, పవిత్ర లోకేష్ గారు, లైక్ యూ నేమ్ ఇట్. సో అందరూ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులే ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మేము చేయాలి అనుకుంటున్నప్పుడు కొంతవరకు మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంది అని అన్నప్పుడు మాతో పాటు జాయిన్ అయిన మా అక్క సుజాత రెడ్డి గారికి షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చింది, అమెరికా నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చింది. సో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వస్తే చాలా అక్కను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ ఇంకా మా ఆవిడ గురించి నేను మాట్లాడితే సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సో ఆవిడ ఎలాంటి మనిషి అని అంటే బేసిక్గా మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఇది నువ్వు చేయలేవు అని అంటే సరే అవునా మనకెందుకులే అని వెళ్ళిపోతారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఇది నువ్వు చేయగలవు అని అంటే అవునా సరే నేను చేసేస్తా అంటారు. కానీ ఎలాంటి మనిషి అంటే నువ్వు చేస్తావు అని అంటే అఫ్కోర్స్ నేను చేయగలను అని అంటది. అదే నువ్వు చేయలేవు అని అంటే నేను ఎందుకు చేయలేను అంటది. అంటే బేసిక్ ఏంటంటే ఆవిడ చేయాలనుకుంది లాస్ట్కి చేస్తుంది. బట్ ఏది చేసినా కూడా అందరికీ యూజ్ అయ్యేలాగే చేస్తుంది. అండ్ ఈ సినిమా వరకు నేను ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్లో కూడా చెప్పాను, నాకెంత నమ్మకం తను క్రియేట్ చేసిందంటే తను ఎన్నో సందర్భాల్లో రిలీజ్ ముందు పెయిడ్ ప్రీమియర్స్ అవసరమా అని అంటే నేను ఒక్కటే మాట చెప్పాను, నేను నిన్ను నమ్మడం వేరు, సినిమాని నమ్మడం వేరు. సినిమా నేను చూశాను, 1000%
బొమ్మ హిట్. అందుకే నేను పెయిడ్ ప్రీమియర్స్ అనేది ఆ నమ్మకంతోనే వేశాను. బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఏదున్నా ఇంకా తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి పేర్లైనా మర్చిపోయింది క్షమించండి. సో మా డిఓపి ఆండ్రూ గారు 3 months ప్రీ ప్రొడక్షన్లో ట్రావెల్ చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారి గురించి చెప్పాలి. సినిమా నేను బేసిక్గా మధ్య మధ్యలో చూడను, ఫైనల్ కాపీ యాక్ట్ చేస్తానని చెప్పాను. సినిమా చూసినప్పుడు నిజంగానే అసలు ఎలా చేయగలిగిందని షాక్ అయ్యాను హరితని. అలాగే హీరోయిన్ కూడా అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఇది పక్కన పెడితే రామానాయుడులో చూశానండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గూస్ బంప్స్ వచ్చినాయి. సో జనరల్గా మాస్ ఫిలిమ్స్కి వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉంటాయో హీరో ఎలివేషన్స్కి, అలాంటి గూస్ బంప్స్ నాకు మ్యూజిక్తో తీసుకొచ్చారు అనూప్ రూబెన్స్ గారు. సో ఆయన మాకు ఆల్మోస్ట్ 2 movies నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మేము చేయబోయే మూవీస్లో కూడా ఈ టీమే మోస్ట్లీ ట్రావెల్ చేయబోతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పేషెన్స్గా విన్నందుకు. అండ్ డెఫినెట్లీ అందరూ సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కాబట్టి ప్రీమియర్స్కి సినిమాను కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కదా. ఇది హరిత థింక్ చేసినప్పుడు తను మేబీ ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారో, లేకపోతే ఇట్లాంటి ఒక థ్రిల్లర్, ఇట్లాంటి ఒక డిఫరెంట్ కథ రాస్తే సినిమా బాగా ఉంటుందని రాసుకున్నారో, లేకపోతే తనకి నేచర్ కనెక్షన్తో దేవుడే చెప్పి ఇట్లాంటి కథ రాయించారో. బట్ దిస్ ఇస్ సంథింగ్ నిజంగానే డిఫరెంట్ కథ, నిజంగానే చాలా డిఫరెంట్ కథ. సో అలాగే షూటింగ్లో కూడా అలానే ఎలా అనుకున్నారో, ఎంత డిఫరెంట్గా అనుకున్నారో అంత డిఫరెంట్గా ఎక్కడ ఎట్లా అంటే తన ఇది ఐ మీన్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తే ఇది ఇలా ఉండేంటి అనిపిస్తుంది సినిమా. సో నాకైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరిత ఇట్స్ లైక్ చాలా చాలా ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ టూ మచ్ ఆఫ్ వర్క్ దెన్ అండ్ నౌ యూఆర్ డూయింగ్. అండ్ అది కొంచెం లైక్ ఫ్యామిలీ, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. అండ్ ఆండ్రూ సార్ అండ్ అనూప్ రూబెన్స్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వర్క్. And what else I should say? Thank you and opportunity to participate in this film. And thank you everybody. థ్యాంక్ యూ సో మచ్ సుజాత రెడ్డి గారు. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? చూద్దాం. ఫియర్ అంటే ఫియర్ ఉండకపోవడం అనేది నేను ఇష్టపడతాను. బికాజ్ దట్ ఈస్ ద వర్స్ట్ నెగటివ్ ఎమోషన్ ఐ థింక్. సో నా ఫియర్ ఏంటంటే ఏదైనా ఫియర్ వస్తుందేమో అన్న ఫియర్. వాట్ ఎ లాజికల్ ఫియర్. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. థ్యాంక్ యూ. సో ఇంకేమాత్రం 14 మా మూవీ రిలీజ్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అండి. మా పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి టీజర్ లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్ అన్నిటికీ చాలా సపోర్ట్ చేశారు. అలాగే రేపు మాకు ప్రీమియర్స్ ఉన్నాయి అండ్ ఎల్లుండి మూవీ రిలీజ్ ఉంది, దానికి కూడా మీ సపోర్ట్ ఇలాగే చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంత చల్ల కూడా ఇంతమంది మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వేణుగోపాల్ గారు అండ్ సోహెల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద స్టేజ్. అండ్ ఈ మూవీ గురించి వచ్చేసరికి లాస్ట్ టైం చెప్పాను. అండ్ ఇప్పుడు కొత్తగా ఏమైనా చెప్పాలి అంటే అందరు చెప్పేశారు ఆల్మోస్ట్. మా డైరెక్టర్ గారు చాలా ఫియర్లెస్గా, చాలా ఫియర్స్గా తీశారు మూవీ అయితే. అండ్ మూవీకి 3 మెయిన్ అసెట్స్. ఒకటి విజువల్స్ అండి, డిఓపి గారు ఆండ్రూ గారు. అండ్ మ్యూజిక్ సాంగ్స్ చూసారు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ బీజిఎం అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అంటే సీట్లో పట్టుకొని కూర్చుంటారు భయంతో ఆ బీజిఎంకి. సో అనూప్ రూబెన్స్ గారు అంత క్రేజీ బీజిఎం అనమాట, అంటే నా లాంగ్వేజ్లో చెప్పాలంటే. అండ్ స్టోరీ అండి, ఈ 3 కలిసి ఒక మంచి ఫిలిం వచ్చింది. సో ఆడియన్స్ ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు, మీ ట్రైలర్ సోషల్ మీడియాలో కానీ అండ్ బయట కానీ. సో ఈ సపోర్ట్ రేపు ఎల్లుండి అండ్ మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఫర్ చూసింగ్ మీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా మంచి ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. ఎక్కడికి వెళ్ళకండి, ఒక్క నుంచి ఇక్కడే ఉండండి. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? నా బిగ్గెస్ట్ ఫియర్ కెమెరా ఫియర్. కెమెరా ఫియర్. ఓకే, అంటే ఒక్కసారి ఎప్పుడైనా హరితక్క యాక్షన్ చెప్పగానే ఎప్పుడైనా భయపడ్డారా?
యాక్చువల్లీ చెప్పగానే భయపడలేదు, సీన్ బాగా అయిపోతే తిరుగుతారని భయం వేసింది. అవునా, ఎప్పుడైనా తిట్టారా? లేదు, ఆ స్టేజ్ కి తెచ్చుకోలేదు, అందుకే పేర్లు నిల్చోబెట్టారు ఈరోజు. చేసిన కుటుంబ సభ్యులకి, మిత్రులకు, మీడియా మిత్రులకు, మా టీంకి, గెస్టులకు అందరికీ నా ధన్యవాదాలు. నాకు మైక్ ఇచ్చే ముందు ఫస్ట్ లక్కీ లక్ష్మణ్ నుంచి సోహెల్ చెప్పేవాడు, ఎక్కువ మాట్లాడొద్దు అని. సిఆర్ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎక్కువ మాట్లాడొద్దు అని. ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడొచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి నన్ను తొక్కేస్తూ ఉంటారు. సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది కదా మాట్లాడదామని ప్రిపేర్ అయిపోవడం, మళ్ళీ కూడా షార్ట్గా మాట్లాడమని చెప్తారు. సో ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక వేదిక అంటే ఈ ఈవెంట్సే మాకు యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ రెండోది మన మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరగా వెళ్ళటానికి మాకు ఈవెంట్స్ అంటే ఇవే. సో ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం మాట్లాడాలని అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో ఒక మంచి ఉద్దేశంతో చాలా పవిత్రంగా కళని నమ్ముకొని ప్రేక్షకుల మీద, అంటే చెప్పాలి అంటే ఎనీ ఇండస్ట్రీలో కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు, అలాగే ఎప్పుడు నేను చెప్తుంటా మూవీ ఇండస్ట్రీకి ఆడియన్స్ ఈజ్ గాడ్, అంటే ప్రేక్షక దేవుళ్ళు అని అందరూ చెప్తుంటారు. కాబట్టి ప్రేక్షకులు నమ్ముకొని ఇక్కడ అందరూ కూడా సినిమాలు చేస్తున్నట్లే మేము కూడా దత్తాత్రేయ మీడియాని స్థాపించడం జరిగింది. అంతే పవిత్రంగా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేసి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. మేబీ అందరు చెప్తున్నట్లు మన ఫస్ట్ ఏదైతే ఒక వ్యాపారం మొదలు పెడతామో మొదటి రోజు లేదా మొదటి నెల మొదటి సంవత్సరంలోనే మనం పెట్టిందంతా రాకపోవచ్చు. సో నేను ఈ మూవీ ఇండస్ట్రీని కూడా ఒక వ్యాపారం లాగా చూసుకుంటే మేబీ ఫస్ట్ మూవీకి మనకు అంతా డబ్బులు తిరిగి రావాలని లేదు, బట్ కానీ పేరు వచ్చింది చూసారా, అది చాలా ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే డబ్బుతో సంపాదించలేనివి చాలా ఉన్నాయి, అందులో ఒకటి నమ్మకం, ప్రేమ, పేరు, ఈ మూడు అని నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఆ ధైర్యంతోనే సెకండ్ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది సిఆర్. సో మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మేబీ ఆ దత్తాత్రేయుడు ఆశస్సులో లేదా మా మంచి మనసులో తెలియదు, ప్రకృతి ఎప్పుడు అన్నిటికీ సహకారం చేసింది. సో అందుకే ఏదైతే ఫస్ట్ టీం ఉందో అదే టీంతో మేము సెకండ్ కంటిన్యూ అయ్యామంటేనే మేము ప్రయాణం చేసే వాళ్ళతో మేము ఒక పని పైసలు అనే బంధాలు కాకుండా మేము మనసుతో ఒక ఏమంటారు ఒక ప్యూర్ హార్ట్తో మేము రిలేషన్స్ చేస్తాం. కాబట్టి మాకు ఒక పెద్ద కుటుంబం అనేది ఏర్పడింది ఈరోజు. సో అందరూ ఎలాగ కష్టపడి సినిమా తీస్తారో మేము అలాగే కష్టపడి సినిమా తీసాం. సో కష్టపడ్డాం అది ఇదని నేను చెప్పను, ఎందుకంటే నేను బేసికల్గా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయ్యింది, అలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే ఇప్పుడు ఏంటి మ్యాటర్ అంటే December 14th థియేటర్లోకి వస్తున్నాం. ఫస్ట్ మ్యాటర్ అయితే అది. ఎందుకు భయం ఉంది, మంచి సినిమా ఏం తీసినాం అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు భయం ఉంది అంటే ఒకప్పుడు ఇండస్ట్రీ లాగా ఇప్పుడు లేదు, అందుకు భయం ఉంది నాకు. ఒకప్పుడు ప్రేక్షకుల్లాగా ఇప్పుడు లేరు, అందుకు భయం ఉంది నాకు. నేను చూసి బయట అనుకుంది వేరు, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జరిగేది వేరు ఉంటుంది. అన్ని ఇండస్ట్రీస్లో లాగానే గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది, బట్ ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేసేటప్పుడు ఒకలా ఉంటే అమ్మేటప్పుడు ఒకలా ఉంటుంది. సో కాబట్టి డబ్బులు పెట్టినప్పుడు ఎవరైనా సరే డబ్బులు తిరిగి రావాలనుకోవడం తప్పలేదు, అలాగే మేము కూడా అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే ఒక సెట్ క్రియేట్ చేస్తారు. నేను మూవీ గురించి మాట్లాడేది ఎక్కువేం మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది నేను థియేటర్లోనే చూపించాలనుకున్నా. నేనేం చేశాను, ఎందుకంటే నేనేం మాట్లాడినా కూడా థియేటర్కి ప్రేక్షకులు రావాలనుకుంటేనే వస్తారు. సో దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటా. తర్వాత ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నా ప్రేక్షకులకి, అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ అయింది వచ్చింది, బట్ నేను ప్రతి ఒక్కరికి ఇది మెసేజ్ లేదా ప్రేక్షకులకి నా విన్నతి కూడా కావచ్చు. ఇప్పుడు ఎలా సెట్ చేసేసారంటే ఒక పెద్ద సినిమాని థియేటర్లో చూద్దాం, చిన్న సినిమాను ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఒక మనుషులు అంటే ఒక టీమ్ పనిచేసిన యొక్క మూవీ వెళ్ళటం అందరికీ మంచిదే. కానీ ప్రేక్షకులు తెలియదు ఏంటంటే మీరు ఆమోదించకపోతే చిన్న సినిమాలు ఓటీటీలోకి వెళ్ళవు. ఈ విషయం ఎవరు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఓటీటీకి వెళ్ళాలంటే చాలా క్రైటీరియాస్ ఉంటాయండి. సో కాబట్టి ఒక కొత్తగా వచ్చిన ప్రొడక్షన్కో, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకో, కొత్తగా వచ్చిన డైరెక్టర్లకో వెంటనే ఇక్కడ గ్రీన్ కార్పెట్లు రెడ్ కార్పెట్లు పడవు, చాలా చాలా పడతాయి దానికంటే ముందు. సో కాబట్టి
దయచేసి ప్రేక్షకులు అందరూ వెళ్ళకపోయినా, ఇప్పుడు మనం సినిమా మీద ఎంత ప్యాషన్గా ఉంటున్నాము, లెక్క చేయట్లేదు, 100,000 ఖర్చు పెట్టి కూడా మనం సినిమాకి వెళ్ళి చూసినా అందులో నేను ఒకదాన్ని, పక్కా తెలుగు ప్రేక్షకురాలు నేను. సో సినిమా వస్తే మొదటి రోజు మొదటి షోకే వెళ్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా సరే. అలాగే నేనేమి డబ్బులు వేస్ట్ చేసుకోమంటలేదు, కానీ చిన్న సినిమాలకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే 1 కోటి దాటిన తర్వాత ఏ సినిమా తీసినా కూడా యూట్యూబ్లో వాళ్ళు సంపాదించుకోలేరండి. డెఫినెట్గా ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిందే. సో ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అంటే కంటెంట్ ఒక్కటే సరిపోదు. ఈ రోజున అందరూ అనుకుంటున్నారు ప్రేక్షకులకి ఏమేం కావాలో మాకు తెలుసు అని అందరూ అనుకుంటున్నారు, కానీ అసలుకి నాకు హాస్యం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుడు మేధస్సుని ఎంచే అంత ప్లాట్ఫామ్ ఈ వరల్డ్లో లేదు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒక తెలుగు ప్రేక్షకురాలుగా చెప్తున్నాను. సో మన ఆలోచనలు, మన స్థాయి, మన ఊహలు, మన అంచనాలు వేరు. కానీ అందరూ ఏమనుకున్నారంటే ఇది ప్రేక్షకులు నచ్చుద్ది, అది ప్రేక్షకులు నచ్చదు అని చెప్పి డిసైడ్ చేసి పెట్టేస్తున్నారు. అట్లా లేదండి. నేను ఇండస్ట్రీ పెద్దలకు కానీ ప్రేక్షకులకు కానీ విన్నపించేది ఏంటి అంటే చిన్న సినిమాలు కూడా బతికించండి. అలా అంటే ఇలా లేవా అలా లేవా అని చాలా చెప్తారు. కాదు, థియేటర్. ఎందుకంటే చాలా మంది కోరిక ఏంటంటే సినిమా థియేటర్లోనే చూడాలనుకుంటారు. లాస్ట్ టైం పాపం సోహెల్ అది బాధపడితే దాన్ని ఎంత అంటే ట్రోల్ చేశారంటే, అంటే ఇది ఆవేదన. అంటే ఒక మనిషికి బీయింగ్ అన్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద కానీ బయట పబ్లిక్లో కానీ వాళ్ళ మనసులో ఏదైనా అనుకున్నా కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే దాన్ని ముక్కలుగా చేసి వేస్తారు. మీడియం మిత్రులు కూడా నేను వినిపించేది ఏంటి అంటే మేబీ ఒకరోజు చిన్నవాళ్ళు ఒకరోజు పెద్దోళ్ళు అవుతారు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను నేను. సో మీ పెద్దోళ్ళని ఎట్లాగో చూస్తారన్న, మాలాంటి చిన్నవాళ్ళు కూడా చూడండి మీరు కూడా. సో చూపించాలి మీరు. కాబట్టి నేనేమన్నానంటే చిన్న సినిమా ఇది థియేటర్లో చూడాలి చూడకూడదని కాదు, ప్రతి ఒక్క సినిమాకి ఎంతో కొంత వీలైనంత అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రేక్షకులకు తెలియదు. కాబట్టి ఓటీటీలో వస్తే చూస్తామనుకుంటారు. లేదు, మీరు థియేటర్లో ఆమోదిస్తేనే చిన్న సినిమాలు ఓటీటీకి వస్తాయి. ఇలాంటివి చాలా మీడియం సైజ్ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఈరోజు ఫేస్ చేస్తున్నారు. మేబీ అది అలవాటు చేశారు. కాబట్టి దయచేసి అందరూ ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి ఫస్ట్ జడ్జ్ చేయండి. మేబీ 10%, 20% ఆడియన్స్ వెళ్ళినా చాలు, ఒక మూవీ యొక్క లైఫ్ ఏంటంటే తెలుస్తుంది. కాబట్టి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ టోటల్ ఇండస్ట్రీ అండ్ ప్రేక్షకులు. సో నేను చెప్పాలనిపించింది ఈరోజు ఇది వేదికగా చెప్తాను అంతే. సో కమెంట్ నా మూవీ క్విక్గానే క్లోజ్ చేసేస్తాను. సో నిజం చెప్తున్నానండి, మంచి మనసుతో చేసే ప్రకృతి ఎప్పుడు కూడా సహకరిస్తుంది. అలాగే నేను తెలుగు ప్రేక్షకురాలుగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వెళ్ళాలి. తెలుగులో కూడా మన కంటెంట్లో వెరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ చేయగలము అన్న ధైర్యంతో చాలా రిస్క్ స్క్రిప్ట్ని ఎంచుకొని నేను చేశాను. సో నిజంగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్ స్క్రీన్ ప్లేనే, అందుకనే మనకు అవార్డ్స్ వచ్చాయి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఎలా అంటే థియేటర్ అంటే కమర్షియల్, అలా ఉండాలి ఇలా ఉండాలని సెగ్మెంట్ పెట్టేశారు. బట్ నా మనసేమో తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఇంకా ఆదరిస్తారు అన్న ఒక్క నమ్మకంతోనే నేనైతే రిస్క్ చేసి ఈ ఫిలిం తెలుగు ఆడియన్స్ని ఉన్నారన్న ధైర్యంతో చేశాను. అదే ధైర్యంతో థియేటర్ తీసుకొస్తున్నాను. సో ప్రకృతి నాకు సహకరించింది, అలాగే తెలుగు ఆడియన్స్ కూడా సహకరిస్తారు, తెలుగు అమ్మాయిని. సో తెలుగులో వస్తున్న ఒక దర్శకురాలు, మేబీ అందరూ అంటుంటారు ఏంటి ఫీమేల్ డైరెక్టర్స్ లేరు అని. నాకు తెలియదు దాని గురించి, బట్ ఉన్నారు, బట్ చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి కంటెంట్ సినిమా మేము ఆదరిస్తామని ధైర్యం ఇస్తే కొత్త దర్శకులు, కొత్త నటులు, ఇండియన్ తెలుగులో అమ్మాయిలు కూడా లేరు అంటారు, ఉన్నారండి. అవకాశాలు ఇస్తే వస్తారు డెఫినెట్గా. అది తెలుగు ప్రేక్షకుల చేతిలో నుండి. దయచేసి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని మీరే మార్చాలని నేను అడుగుతున్నాను. అండ్ మా మూవీకి సహకరించిన ప్రతి టీమ్, టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి, మొదటిగా నేను ఈ సినిమా తీసిన మొదటి దర్శకత్వం కదా, నాకు ఎక్కడా కూడా ఏది ఇబ్బంది లేదు. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇది ప్రొడ్యూసర్ గారి పని ఉంటుంది, మాట్లాడుతున్నాను కదా అని మైక్ కట్ చేసి ఉంటారు. సో అంతకు మించి నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు నాకు ఆ స్పేస్ ఇచ్చారు. అంటే వాళ్ళ సీనియారిటీ కానీ ఎక్కడ ఏం చూపించలేదు, ఎక్కడ క్వశ్చన్ లేదు. అంటే నాకేం కావాలో అట్లా చేశారు. సో ఫస్ట్ టెక్నీషియన్స్ అయిన ఆండ్రూ గారు, అనూప్ సార్కి నేను జీవితంతో రుణపడి ఉంటానని చెప్పాలి. ఎందుకు అన్నానంటే ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని పని చేస్తారు, కానీ ఆ పనిలో నిజాయితీ ఉండాలి, మనకి ఆ డెలివరబుల్స్ ఉండాలి. అలాగా ఆండ్రూ గారు కానీ అనూప్ సార్ కానీ ద బెస్ట్ ఇచ్చారు. ఇంకా అనూప్ సార్ అంటే నేను ఎప్పుడు కూడా భగవంతుడితో పోలుస్తాను. ఎందుకంటే దైవం మనిషి రూపేణ అన్నట్లు ఈజ్ లైక్ అంత పెద్ద టెక్నీషియన్ అయినా ఒక దర్శకురాలు ఆ దర్శకుడి దగ్గరికి వెళ్తే ఆయన
ఎవరు వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళని చూడండి, ఆయన టెక్నికల్గా ఏం న్యాయం చేయాలని చూస్తారో అందులో ఆయన బెస్ట్. సో నేను వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, అంత స్పేస్ నాకు ఇచ్చినందుకు, నేను అనుకున్న విజువల్స్ అండ్ మ్యూజిక్ ఇచ్చినందుకు. అది లైఫ్ అండి మన మూవీకి. ఇది ప్యూర్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ సమ్ హర్రర్ ఎలిమెంట్స్ అండి. అండ్ ఇది ఒక స్క్రీన్ ప్లే, కంప్లీట్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ విత్ వన్ కాన్సెప్ట్. సో ఇంతవరకు నేను చాలా ఇంటర్వ్యూస్లో అట్లా రివీల్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో రివీల్ చేయని విషయాలు కొన్ని ఉండటం వల్ల. బట్ ఈరోజు ఫస్ట్ ఇది వేదికగా నేను ఇందులో ట్విన్స్ ఉన్నారు అని ఒక రివీల్ చేశాను. ఎందుకు అంటే ఇది ఓన్లీ సస్పెన్స్ ఆడియోనే కాదు, ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళి చూడగలిగిన సినిమా అని నేను చెప్పాలనుకున్నాను. అందుకే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. సో ఇది యూపీఐ సర్టిఫైడ్ అండి. సో హ్యాపీగా డెఫినెట్గా అందరూ ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళొచ్చు. సెకండరీ నా మెయిన్ దీనికి వన్ ఆఫ్ ద పిల్లర్ వేదిక. నిజంగా చెప్తున్నానండి, చాలా డైరెక్టర్ ఫ్రెండ్లీ ఆవిడ. నాకేం కావాలో అది 100% కాదు, 200, 1000% ఇచ్చేశారు. అంటే నేను ఎప్పుడు తన ఏంజిల్ బంగారం అని పిలుస్తుంటాను, అంత మంచిది. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. నేను షూటింగ్ ఆన్ టైం చేశానంటే నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్స్ వల్ల. సో మేము ఎంతమంది ఎన్నైనా ప్లానింగ్ చేస్తారు, మీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము. సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో ఇంకా సాహితీ గురించి నాకు ఎంత చెప్తున్నా తక్కువే. అంటే ఫ్రెండ్, ఆర్టిస్ట్ అంతకు మించి, అంటే తను ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంతకు మించి నాకు ఈ మూవీలో తను ఇచ్చింది. ఎప్పుడు ఏం పిలిచినా ఎలాగనంటే మోరల్గా, ఫిజికల్గా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. నిజంగా సాహితీ నీకు కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఈ విషయంలో మాత్రం. సో అలాగే జయప్రకాష్ గారు, అనీష్ కుర్వెల్లా గారు, పవిత్ర లోకేష్ గారు, సాయి సిండే గారు, సత్యకృష్ణ గారు, షాని, సాహితి, అరవింద్ కృష్ణ, స్వీటెస్ట్ పర్సన్ ఇక లేరు. యాక్చువల్గా ఏంటంటే మన డేట్ అలా కుదిరిందో వాళ్ళకి హెల్ప్ సిక్కారో తెలియదు, కానీ ఈవెన్ అరవింద్ కృష్ణ కూడా సిక్కున్నారు ఈరోజు, అప్పాజీ గారు. సో అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. నిజంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ వేదిక ముఖంగా. సో ఎవరన్నా మర్చిపోతే నన్ను క్షమించండి. అట్లాగే నా ఫ్యామిలీ అయిన సతీష్, అనురాగు, అమీను, సో వాళ్ళు లైక్ చెప్పారు కదా మన బ్యానర్లో ఫ్యామిలీ లాగా. అండ్ నన్ను ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అంటే హస్బెండ్ కాబట్టి అవి నమ్మటం పెద్ద విచిత్రం కాకపోవచ్చు. నేను ఫస్ట్ స్టోరీ చెప్పగానే అవును ఈ కథల విషయం ఉంది, నీళ్ళ విషయం ఉంది అని నేను చేస్తానని చెప్పిన సుజాత, నా డార్లింగ్, అంటే బెస్ట్ అనమాట. అంటే అంత సపోర్ట్. అంటే నేను ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, చాలా కష్టపడిన డబ్బులు కదా, పెట్టేటప్పుడు ఆలోచిస్తారు. తను నన్ను నమ్మి పెట్టింది కదా, తను కూడా గాడెస్ అనమాట. అంటే ఎవరు ఎప్పుడు నాకు ఏ రూపంలో సహాయం చేసినా వాళ్ళు నేను ఎప్పుడు కూడా భగవంతుడితో పోలుస్తాను. సో కాబట్టి నిజంగా తను ముందుకు రావటం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే నా ఫ్రెండ్స్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నాకు ఈ మూవీకి చాలా సహాయం చేశారు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా నేను అంటే జీవితాంతం నేను వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాను, వాళ్ళని ఎప్పుడు వాళ్ళతో ప్రయాణిస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. నేను ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయదలుచుకోవట్లేదు. సో మూవీ గురించి చాలా విషయాలు ఉన్నాయి, నేను ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడతానండి. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నిటి గురించి నేను పోస్ట్ రిలీజ్ మాట్లాడతాను. బిఫోర్ దట్ మన మూవీకి ఫుల్ సపోర్ట్ నాకు ఇచ్చిన, అంటే చెప్తున్నాను కదా, ఇండస్ట్రీలో చిన్న సినిమా అని చూడడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో జిఎస్టీ మీడియా వాళ్ళు నా పక్కనే వాళ్ళు పోస్ట్ చేసేది చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉంటాయి, అలాగే నా మూవీ ఈక్వల్గా చేస్తారు. అంటే వాళ్ళు చూడరు చాలా మంది. అలాగే సేమ్ మీడియా వాళ్ళు అసలు అంటే నాకు వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీ అండి. అంటే లక్కీ లక్ష్మణ్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఏ రోజు మా గురించి ఎక్కడా కానీ మమ్మల్ని కానీ ఎప్పుడూ వాళ్ళు నిజంగా ఇబ్బంది పెట్టలేదు. ఏదో ఆన్ ద కెమెరా అని చెప్పట్లేదు, నేను ఆఫ్ ద కెమెరా ఇదే చెప్తాను. ఎనీ పేపర్ మీడియా, ప్రింట్ మీడియా అంటారు కదా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా ఆర్ టీవీస్ కానివ్వండి, ఈవెన్ యూట్యూబర్స్ కానివ్వండి. సో వీళ్ళందరూ యూట్యూబర్స్ అంటే చాలా మంది పేర్లు ఉన్నాయి, అందులో మా చందు, సంజు, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ బెస్ట్ సపోర్టెడ్ అండి. అలాగే మూవీ రిలీజ్ అయ్యే వరకు నాకు ఇదే సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మీ అందరు సపోర్ట్ లేకపోతే నేను ప్రేక్షకులకి దగ్గరగా వెళ్ళలేను. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన జయమీడియా నరేంద్ర గారికి, ఇక్కడ లేరు, ఇప్పుడు చైనాలో ఉన్నారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను భరిస్తూ డిజైన్స్ చేసిన మ్యానీకి, అండ్ ఎస్పెషల్లీ రోజు భరించలేకపోయినా భరిస్తున్న వినీత్, మన హౌస్ఫుల్ టీం వాళ్ళకి, అండ్ ఎవ్రీబడి, ఆల్ టెక్నీషియన్స్కి. అంటే నేను ఇప్పుడు పేర్లు చెప్పానంటే మళ్ళీ అవి మైక్ ఆపేస్తారు. సో అన్ని ఎందుకంటే వాళ్ళందరితో నాకు అంత క్లోజ్ రిలేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలంటూ ఉంటాను, ఎందుకంటే నన్ను భరిస్తున్నందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా, అంతే తప్ప వర్క్ గురించి అని కాదు. సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. సో నాకు అంటే ఫ్యామిలీ అంటే నాకు తెలిసి నా భర్త, నా పిల్లలు,
సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒక అమ్మాయి బయటకు వచ్చి పని చేయడం అనేది చాలా కష్టం అండి. సో నేను ఇలాగా ఉన్నాను అంటే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను, లేదా ఇన్ని క్రాఫ్ట్ని డీల్ చేశాను, ఇంత పని చేశాను అంటే నా స్ట్రెంగ్త్ నేచర్ తర్వాత 100% అది గోస్ట్ నా భర్తకి నా పిల్లలకి ఈక్వల్గా వెళ్ళిపోతుంది. సో 3 పిల్లలు పెట్టుకుని ఒక అమ్మాయి బయటకు వచ్చి పనిచేస్తుందంటే చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. సో నిజంగా పూర్వజన్మ సుకృతమో లేదా నా మంచి మనసు నాకు తెలియదు, కానీ నాకు ఇట్లాంటి కుటుంబం వచ్చింది. కనకపోయినా కూడా నా బాధ్యతను తీసుకొని నన్ను కూతురులాగా చూసుకుంటున్న అంజలి అమ్మకి, సార్కి, గంగిరెడ్డి సార్కి, అంటే వాళ్ళు ఎవరో కాదు అబ్బి వాళ్ళ పేరెంట్స్. సో వాళ్ళు నాకు ప్రత్యక్షంగా జన్మని ఇవ్వకపోయినా పరోక్షంగా నన్ను కూతురులాగా చూసుకుంటారు. సో వాళ్ళకు కూడా నేను ఈ వేదిక ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అలాగే ఆల్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరన్నా పేర్లు మర్చిపోతే ఏం ఫీల్ అవ్వద్దు, తిట్టుకోవాలనుకుంటే తిట్టేసుకోండి, బట్ ఈ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు. సో దివ్య అండ్ చింటూ దే ఆర్ వెరీ నైస్ అప్కమింగ్ యాంకర్స్, వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారు. సో టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇద్దాము, మనలో ఉన్న కొంతమందికైనా మనం అవకాశాలు ఇద్దాము. సో దయచేసి తెలుగు అమ్మాయిని చాలా ధైర్యంతో, తెలుగు ప్రేక్షకులు ఉన్నారన్న ధైర్యంతో ఒక కొత్త స్క్రిప్ట్ని, ఒక కొత్త స్క్రీన్ ప్లేని, ఒక విత్ కాన్సెప్ట్ ఉన్న ఓరియంటెడ్ మూవీని మీ ముందుకి, అది చాలామంది పిల్లలు ఉన్నారు ఇందులో, వాళ్ళు చాలా స్వీట్ హార్ట్. యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి మర్చిపోయాను.